ఇవాళ పిల్లలందరూ పిచ్చ ఫోన్లు పట్టుకొని పిచ్చి పిచ్చి కథలు పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటూ పోతున్నారు. ఒరే మన పురాణాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు వీటన్నిటినీ తిరగేయండి. ఎక్కడా లేనంత, ఇందాక నేను చెప్పాను, జ్ఞాన భాండాగారమే మన దాంట్లో ఉంది. ఇవాళ ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత కెమెరామెన్లే ఇప్పుడు తాళి కట్టేది కూడా ఎలా కట్టాలనేది వీడు చెప్తున్నాడు. అరే తాళి కట్టి మంత్రం చెప్పడానికి కూడా ఒక బ్రాహ్మణుడికి ఈరోజు ఆ స్థితి లేకపోయిందమ్మా. మంత్రం చెప్పేటటువంటి స్వతంత్రత కూడా బ్రాహ్మణుడు కోల్పోయినాడు. ఇవాళ మొత్తం పెళ్లి కూతురు వస్తుందమ్మా, ఒకప్పుడు పెళ్లి కూతురుని చూస్తే భలే అనిపించేది తెలుసా, ఎంత సిగ్గుపడేవాళ్ళు. బుట్టలో తీసుకొచ్చేవాళ్ళు. పెళ్లి కూతురు తలకాయ ఉంచి ఎత్తేది కాదు. ఎందుకు అంటే సిగ్గు, ఎవరు చూస్తున్నారు ఏంటో, పెళ్ళంటే ఏంటో, అవన్నీ అద్భుతమైనటువంటి పులకరింతలు. ఇవాళ ఏ పెళ్లి కూతురులో ఉంది నాకు చూపియమ్మా. హాయ్ ఓకే ఇట్లు కూర్చో అంటే ఇక్కడ ముచ్చట్లు ఎట్టేసుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోమంటారు. ఎందుకు చూసుకోమంటారు ఎవరికైనా అర్థం తెలుసా? ఆ ముహూర్త బలంలో అప్పుడే ఒకళ్ళ కళ్ళల్లో నుంచి ఒకళ్ళు చూసుకోవడం వల్ల వచ్చేటటువంటి ఆ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఏదైతే ఉందో ఇద్దరి మనసుల్లో ఒక విధమైనటువంటి బంధాన్ని, విడదీయనటువంటి బంధాన్ని ఏర్పరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జీలకర్ర బెల్లం. అదొక తంత్రము. ఆ నెత్తి మీద పెట్టి కళ్ళు చూసుకోవడం వల్ల సహస్ర చక్రంలో ఆ ఎనర్జీని పెట్టి ఆ ఎనర్జీ ద్వారా ఒకళ్ళలో నుంచి ఒకళ్ళకి కనెక్షన్ పంపిస్తారు. ఇది ఎవరికైనా తెలుసా? ఇటు చూడండి, ఆడింతే. ఇది ఏం పెడుతున్నాడు, పేడ పెడుతున్నాడా జీలకర్ర బెల్లం పెడుతున్నాడు వీడికి తెలియదు. ఓకే, వాడు అటే చూస్తాడు. ఇవాళ కెమెరామెన్లు చేస్తున్నారు పెళ్లి, తీస్తున్నారు పెళ్లి. బెల్లం కూడా ఒక ముహూర్తం సమయంలోనే కరెక్ట్ గా పెట్టాలి ఆ నిమిషానికి, కానీ ముహూర్తం ప్రకారం కూడా పెళ్లిళ్ళు లేదు. ఎందుకంటే ముహూర్త ప్రకారం పెళ్లిళ్ళు జరగట్లేదు అని అంటే ఆ ముహూర్తాల్ని ఇది చేయడానికి వాళ్ళకి ఫోజులు ఇవ్వడానికే సరిపోయింది కదమ్మా. ఇప్పుడు విషయం ఏంటంటే పెళ్ళి అంటే ఒక తంతు కింద జరిగిపోయింది, తతంగం కాదు, ఒక తంతు. అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాగే బతుకులు కూడా తంతులు అయిపోయినాయి. మన జీవితంలో జరిగే అతి ముఖ్య కార్యాలకు కూడా కమర్షియాలిటీని జోడిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కమర్షియాలిటీ పక్కన పెడితే ఇవాళ యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా సనాతన ధర్మాన్ని ఎందుకు భుజాన వేసుకున్నానో చెప్తా. కొన్ని వేల మంది కాపురాలు చూశాను నేను. 3 నెలలకి విడాకులు, 3 రోజులకి విడాకులు, 3 సంవత్సరాలకు విడాకులు, దాంతో 15 ఏళ్ళకి కూడా విడాకులు, 20 ఏళ్ళకి విడాకులే. అరే వీడికి 40 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా వీడికి 30 ఏళ్ళది లైన్ వేస్తుంది. లైన్ అయ్యంగానే వీడు ఇన్ని సంవత్సరాల వరకు ఉన్నటువంటి దాంపత్యాన్ని తెంచేసేసుకుని దాని వెనకమాల పోతానే ఉంటాడు. వీడికి ధర్మం తెలియదు. ఏం ధర్మమో, ఒక బిడ్డని, ఒక భార్యని చేసుకొని బిడ్డల్ని కన్న తర్వాత నాతి చరామే అని ఒక ప్రామిస్ చేశాడు. ఆ ధర్మం వాడికి తెలుసా? అరే నేను ఇవాళ ఈ భార్య బిడ్డని నేను వదిలేసి నా సుఖం కోసం నేను పోతున్నాను అంటే కరెక్ట్గా వీడికి 60 ఏళ్ళు, దానికి 35 ఏళ్ళు అమ్మ. వీడు ఎన్ని రోజులు దాన్ని సుఖపెట్టగలుగుతాడు? అది వీడిని చేసుకుంది అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక పరమైనటువంటి కారణము, రెండోది అవసరం. ఆ అవసరం తీరిన తర్వాత ముసలోని పక్కన కూర్చోబెట్టుకుని, ఇది యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది, ముసలోని పక్కన కూర్చోబెట్టి నా మొగుడని చెప్తుందా? అవసరం తీరిన తర్వాత అది ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇతగాడికి కావాల్సిన వాళ్ళు ఎవరు? భార్య బిడ్డలనే అనుకుందాం. ఆ భార్య బిడ్డల దగ్గరికి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చినా అవి అతకని బతుకులే అవుతాయి తప్ప అతుక్కునేవి అవుతాయా? ఎప్పటికీ అవ్వవు. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద అగాధాన్ని నింపిపోయినావు ఇక్కడ. ఎందుకంటే ఈ కుటుంబంలో బాధ కలిగినప్పుడు నువ్వు లేవు, సంతోషాన్ని పంచుకుంటానికి నువ్వు లేవు. ఇక్కడ ఏదైనా ఒక గాయం తగిలితే ఆ గాయాన్ని మాన్చడానికి నీ మాటలు లేవు, నీ చేతలు లేవు. నువ్వు ఏమీ లేకుండా ఒక శూన్యాన్ని నువ్వు ఇక్కడ క్రియేట్ చేసేసి వెళ్ళిపోయావు. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత ఈ శూన్యంలో నిన్ను నువ్వు నింపుకోవడానికి నువ్వు ఎంత ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్థితికి ఈరోజు ఎందుకు చేరుకుంటున్నారు జనము? ఎలా అయిపోయిందంటే ఇడిగాతో ఇంకొకడు, ఇదిగాతో ఇంకొకటి, ఇలా అయిపోయింది జీవితం. నన్ను అడగండి, నేను చెప్తా. వీడు కాకపోతే ఇంకొకడు అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళ దగ్గర మనశ్శాంతిగా లేరు, ఏ ఒక్కళ్ళతోటి బాండింగ్లోనూ లేరు. ఎందుకని అంటారు, ఒకప్పుడు వివాహం అంటే వివాహ బంధం విచ్ఛిన్నం కావడం ఎక్కడో ఒక చోట చూసేవాళ్ళం మనం. అది కూడా చాలా బలమైన కారణం ఉంటే. కానీ ఈ మధ్యకాలంలో చిన్నగా ఏదో తుమ్మితే దగ్గితే ఊడిపోయే ముక్కులాగా ఉంది. ధర్మము ఎక్కడ ఉంది? ఎవరు నేర్పుతున్నారు? చిన్నప్పటి నుంచి ఒక చిన్న విషయమే చెప్తా, దానికి మీకు లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మగవాడు బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చి సంపాదించాలి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, భార్య భర్త ఇద్దరు ఉన్నారు. భర్త బయటికి వెళ్ళి సంపాదించుకొని రావాలి, కుటుంబాన్ని నడపాలి. భార్య చెయ్యవలసింది ఏంటి అని అంటే కన్నటువంటి పిల్లల్ని, ఆ ఇంటిని
సముదాయించుకోవాలి భార్య అనేటటువంటి పదార్థం. అర్థమైందా? ఇలా ఉన్నంత కాలం కూడా సంసారాలు చాలా భద్రంగా, చాలా అసంతృప్తులు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా బలంగా నిలబడినాయి. ఎందుకంటే ఈ తక్కెడి ఇలా ఉండేది, ఒక బ్యాలెన్స్ ఉండేది. ఎందుకంటే ఇతన్ని బయటికి వెళ్ళి తీసుకురాకపోతే ఈమెకి జీవితం లేదు, ఈమె ఇక్కడ ఉండి పెళ్ళాం బిడ్డల్ని ఇంటిని చూడకపోతే అతనికి ఇది లేదు. ఇంకొకటి, సమాజం అనేటటువంటిది ఒక బంధంలో, ఒక చట్టంలో, ఒక ధర్మంలో ఉంది. ఆ ధర్మం నుంచి నేను బయటకు వచ్చానంటే నన్ను సమాజం వెలేస్తుంది అనేటటువంటి భయం కూడా ఉండేది. ఈ రోజు ఏమైందమ్మా, ఇవాళ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాలా? ఎలా అయిపోయింది అని అంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి. వద్దు అని నేను ఎప్పుడు చెప్పను, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండే తీరాలి. కానీ ఆర్థిక స్వాతంత్రం ఇవాళ ఎలా వెళ్ళిపోయింది అని అంటే బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళిద్దరూ చాలా గొప్పగా సంపాదనలోకి దిగిపోయి పిల్లల్ని తీసుకొని వెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు. పిల్లల్ని చూసుకుంటానికి ఆయాలు వస్తున్నారు. పిల్లల్ని చూసుకోవడానికి అత్త మామలతోటి నీకు సఖ్యత ఉండడం లేదు. నువ్వు ఎవరినీ చూసుకోలేకుండా నువ్వు రంగు కాగితాల కోసం నువ్వు పరిగెట్టుకొని వెళ్ళి వెనక్కి తిరిగి నువ్వు వచ్చిన తర్వాత నీ జీవితంలో నీకేం మిగులుతుంది? ఓల్డ్ ఏజ్ హోమ్ మిగులుతుంది. ఇదా జీవితం? ఇదా భారతదేశపు చరిత్ర? ఇదా బంధము? ఇదా భార్యాభర్తలు మన వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి గౌరవం? ఇదా అని నేను అడుగుతున్నాను. ఈ స్థితికి ఈరోజు ఎందుకు వచ్చాం? ఓల్డ్ ఏజ్ హోములు చూడండి, 5 స్టార్ హోటల్స్ ఉన్నట్టున్నాయి. ఏం కర్మ పట్టిందండి? కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు, కోట్లు ఆస్తులు పిల్లలకి ఇచ్చినటువంటి పేరెంట్స్ ఈ రోజు అక్కడికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళు కొంతమంది చెప్తారు, ఇక్కడే నాకు హాయిగా ఉందండి. అంటే ఏంటి? నీ బిడ్డల్లో ప్రేమ లేదు, నీ బిడ్డలు నీకు ప్రేమ పంచలేదు, లేదా నీ కోడలు నిన్ను గౌరవించలేదు, లేదా నీ అల్లుడు నిన్ను దూరం పెట్టాడంటే కారణం ఏంటి? ధర్మం మర్చిపోయారు ఇక్కడ. అది నువ్వు చెప్పాలా? ధర్మంలో ఉన్న ఫ్యామిలీ నుంచి నువ్వు తెచ్చుకోవాలా? అవతల ఫ్యామిలీ ఎలాంటిదని చూడలా, డబ్బు చూసావు. డబ్బు ఎంతుంది, ఏమిస్తారు, ఏం చేస్తారు, ఎంత పెడతారు, ఇది చూసుకొని చేసుకుంటున్నారు తప్ప ఒకప్పుడు సంబంధం చూడాలి అని అంటే కుటుంబం మంచిదైతే, బాగా పేదవాడైనటువంటి పేద కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడంటే ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి చాలా గౌరవంగా పెళ్లి చేసుకుని వెళ్ళేవాళ్ళు. రైట్? అమ్మాయి వచ్చేది, ఎందుకంటే ఎఫిషియెంట్ పర్సన్ కాబట్టి. ఓకే. తర్వాత అలాగే